హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ మూడు చేశారంటే నాకు మోటివేషన్ వస్తుంటుంది. అంటే నేను చేసే వీడియోలు అనేది మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను కదా, ఆ నాలెడ్జ్ ఇంకా ఇవ్వాలి, కొత్త నాలెడ్జ్ ఇవ్వాలనే ఒక ఉత్సాహం నాకు కూడా వస్తుంది. సో ఈ 3 పాయింట్లు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. రికవరీ ఏజెంట్స్ కాల్ చేయడం జరిగింది. చేసి వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వీనితో మాట్లాడడం కంటే రిలేటివ్స్కి కాల్ చేస్తే బాగుంటుంది, నేను రిలేటివ్స్తోనే మాట్లాడుకుంటా అన్న రికవరీ ఏజెంట్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేసినా, ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా, ఇంటికి వచ్చినా రాకపోయినా, ఫైనల్ టార్గెట్ ఎక్కడ పోతుంది? రికవరీ టీమ్స్ అందరూ రిలేషన్స్కి కాల్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే లోన్స్ కానీ కార్డ్స్ కానీ తీసుకుంటారో వాళ్ళకి కన్ఫామ్గా చెప్పాలంటే 1 or 2 నెంబర్స్ మాత్రమే ఇస్తారు. అది ఫ్రెండ్స్ కూడా కావచ్చు, రిలేటివ్స్ కూడా కావచ్చు. కాల్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ వీధిని, మీ రిలేషన్స్ని, ఎక్కడెక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి తిట్టేస్తున్నారు. ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అంటారు దీన్ని. లేట్ చేయకుండా అడే విందామా? పోయిందయ్యా నోరు. హలో, లోన్ అమౌంట్ ఏమైంది సార్? లోన్ అమౌంట్ ఏమైంది? గుడన్లో ఉన్నారా? గోడన్లా శ్యాంబాబునా? నేను లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. లోన్ అమౌంట్ ఏమైంది? లోన్ తీసుకొని ఇంకా రీపేమెంట్ చేయకుండా ఉన్నావు. మీ నాన్న మీ నాన్న ఎప్పుడు రా నాన్న కూడా నాన్న చెప్తావు ఇంద్రా. ఇప్పుడు వస్తుంది కదా నోరు, ఇప్పుడు లేస్తుంది కదా నాన్న అంటే లేస్తుంది కదా నోరు. మాట్లాడు కరెక్ట్ గా. నువ్వు దేవుడు నోరు ఇచ్చినాడు కదా మాట్లాడేదానికి. ఎవరు ఫోన్ చేసినావు? ఎవరు చేసినావు ఫోన్? ఎవరు చేసినావు చెప్పు. యాడ్ నుంచి మాట్లాడుతున్నావు? ప్యాకెట్ అదేంది? అదా మీరు మీ కుటుంబం డబ్బులు తీసుకొని తిన్నారు కదా సార్, అదే. ఓహో, ఈ మధ్య ఆర్మీ కుటుంబం కూడా మాట్లాడమని చెప్పిందా? ఏం సార్? లీగల్ డిపార్ట్మెంట్. ఏ కోర్టులో పని చేస్తావు నువ్వు? కోర్టు కాదు స్వామి. ఇందా కోర్టు అన్నావు? కోర్టు కాదు, పాకెట్ లీవ్. దాంట్లో కూడా సపరేట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏం డిపార్ట్మెంట్? మాది లీగల్ డిపార్ట్మెంట్. ఏం చేస్తావు దాంట్లో? దాంట్లో మీ ప్రొఫైల్ నేను మా ఎక్సిలేట్ చేసిన వాళ్ళంతా నేను హ్యాండిల్ చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు? 2.8. నా పేరు మహాన్ రెడ్డి వంగ. నాది ఐడి ప్రూఫ్ వచ్చేసి 21133. ఏం చేయాలి ఇప్పుడు అంతే చెప్పినాను కదా నా బయోడేటా. ఇప్పుడు లోన్ అమౌంట్ క్లియర్ చేయండి. లోన్ అమౌంట్ క్లియర్ చేయండి సార్. దేనికి సార్? డబ్బులు తీసుకున్నారు కదా. ఐడి చెప్పారు కదా సార్, అయిపోయింది కదా పని. ఏమి? ఇప్పుడు నేను ఐడి అడగలే, బిఫోర్ అని చెప్పేసినారు. క్లియర్ అయిపోయిందా? ఎప్పుడు? ఏం క్లియర్ అయింది? నేను అడిగింది మీరు మాట్లాడేది ఏమన్నారు? మీరు ఇప్పుడు క్లియర్ అయిపోయిందన్నారా ఏమన్నారు? ఏదో ఐడి చెప్పుకుంటున్నారు, నేను ఏదో లీగల్ లాయల్ అంటున్నారు. ఏంటో మీరే వాగుతున్నారు, నేనేం చేయమంటారు? ఇంకా సరే నాకు లోన్ కట్టు. లోన్ కట్టండి సార్. ఏం లోన్ ఉన్నారు కదా సార్? ఎంత? హలో, ఎంత? 11,000 చిల్లర కట్టాలా? 11,000 చిల్లర కట్టాలి. 11,000 చిల్లర కట్టాలి. కడతాను. ఎప్పుడు కడతారు? నా టైం ఉంది కొద్దిగా. ఏం సార్? ఈ మంత్ లాస్ట్ లోపల కడతాను. ఎవరు చెప్పిండేది? ఈ మంత్ కంటే నీకు ఎవరు టైం ఇచ్చిండేది? ఒకసారి సార్ అంటావు, ఎవడు ఇచ్చినాడు అంటావు. ఎవరు టైం ఇచ్చిండేది? మీకైనా మైండ్ దొబ్బిందా? మైండ్ ఏమైనా దొబ్బిందా? ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ అంటావు, ఒకసారి సార్ అంటావు, ఒకసారి ఒక్క సెకండ్. మీకు లాస్ట్ నెక్స్ట్ మంత్ కంటే నీకు టైం ఎవరు ఇచ్చినారు చెప్పండి? నెక్స్ట్ నెల కంటే మీకు టైం ఎవరు ఇచ్చినారు చెప్పండి సార్? లీగల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఎవరు? లీగల్ డిపార్ట్మెంట్ మీరే. మా టీం వాడు ఎవరైనా ఇస్తే మెన్షన్ చేస్తారు సార్ డేట్, నేను ఇట్లా టైం ఇచ్చినానని. ఏమని మెన్షన్ చేస్తారు? ఇక్కడ మెన్షన్ చేస్తారు ఆల్రెడీ ప్రొవైడెడ్ టైం అని. అది ఆల్రెడీ నేను మాట్లాడిన లీగల్ డిపార్ట్మెంట్ తో. నాకు ఇంటిమేట్ చేయలేదు సార్. చేయలేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా.
ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. టైం ప్రొవైడ్ చేయడానికి అవుతుంది కదా సార్? ఏం సార్? టైం ప్రొవైడ్ చేయడానికి అవుతుంది కదా? టీమ్ లీడరా? టైం ప్రొవైడ్ చేయడానికి అవ్వదు కదా? అవ్వదు కదా. అవును కదా. ఎలాగుంటది కదా. ఏం సార్? ఏం చదువుకుంటారు ఇప్పుడు? టైం ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకు లేదు? ఆప్షన్ ఆల్రెడీ టైం అయిపోయింది కదా సార్. ఎలా అయిపోయింది? అదే నేను అడుగుతాను. టైం అయిపోయింది. మీరు కట్టాల్సి ఉండేది ఎప్పుడు సార్? కట్టాల్సి ఉండేది ఎప్పుడు మీరు? యా నుంచి మాట్లాడుతున్నారు? కర్ణాటక నుంచా? ఆ, గ్రీన్ సిటీ బెంగళూరు నుంచా? బెంగళూరు. బెంగళూరు అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. గ్రీన్ సిటీ అంటే చాలా బాగుంటది. ఏమేమి? గ్రీన్ సిటీ అంటే బాగుంటది, నాకు చాలా ఇష్టం. బెంగళూరు సిటీ. అర్థం కాలే. బెంగళూరు సిటీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. కలవచ్చా వచ్చి నీకు? తెలుగు వస్తుంది. కలవచ్చా? వచ్చి మాట్లాడచ్చా? కన్నಡ బರುತ್ತೆ ಮಾತಾಡಿ. ಕನ್ನಡ ಕಾದ್ರಾ ಬೈ? ನಾನು ಹೇಳಿದೆ. పేరెంట్స్ రిలేటివ్స్ కాల్ చేసి మాట్లాడాడు అన్న మాట. హలో, వన్ పర్పల్ డిపార్టర్ అప్డేట్ చేసుకోండి. ఏంటి అప్పుడే డిఫాల్టర్ అంటావు బ్రో? ఎందుకు డిఫాల్టర్ అంటున్నావు అప్పుడే? ఏమేమి? ఎందుకు డిఫాల్టర్ అప్డేట్ చేయమంటున్నావు? అంతే, ఇంకేం చేయడం సార్, టైం అయిపోయింది కదా. టైం ఇవ్వడానికి ఆప్షన్ డిఫాల్టర్ అప్డేట్ చేసి. ఏం టైం బ్రో? ఎంత మాట అనేసినావు బ్రో నువ్వు? సార్ నాకు టైం లేదు. ఎందుకు లేదు టైం? వాచ్ ని ఒక ఆ ముళ్ళులు ఉంటాయి కదా, టిక్ 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 అనేది 3 ముళ్ళులు ఉంటాయి కదా, దాని ఏదో ఒక దాని దారం వేసి కట్టేసి. నువ్వు నీకు టైం లేదంటున్నావు కదా, వాచ్ లో 3 ముళ్ళులు ఉంటాయి. సరే, మేము ప్రొఫైల్ డిఫాల్టర్ అప్డేట్ చేసి ఇది పెడతాను చూడు. నీది డిఫాల్టర్ లీడ్ చూసుకోవట్లే, నంబర్ పంపిస్తాము సైట్ లో పోయి. ఎవరికి? మీకే. మీరు పంపిస్తారు? నేనే పంపిస్తా. ఏం పంపిస్తారు? డిఫాల్టర్ది మీది ఎంట్రీ నెంబర్. ఎంట్రీ నెంబర్ పంపిస్తారా? దేంట్లో పంపిస్తారు? వాట్సాప్ మెయిల్ లోనే? వాట్సాప్ లోనే పంపిస్తా. ఏమని? డిఫాల్టర్ నోటీస్ మీది ఎంట్రీ నెంబర్. మీరు పోయి డిఫాల్టర్ సైట్ లో చెక్ చేసుకోండి. 60 కింద. సరేనా? థ్యాంక్ యూ, ఉంటా. 60 కింద డిఫాల్టర్ చెక్ చేసుకోవాలా? ఏ బ్రో ఉండు బ్రో, మాట్లాడు బ్రో. ఆడియో విన్నారుగా? ఈ ఆడియోలో కూడా మీకు ఒక నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. అంటే ఎవరికైతే ఫోన్స్ కాల్స్ చేసినా చేయకున్నా, ఎత్తినా ఎత్తకపోయినా ఇంటికి వస్తారు, ఈ విధంగా కూడా చేస్తారు, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆడియోలు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ సేమ్ టైం మీకు ఆర్బీఐ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలాగే చాలామంది ఏం చేస్తున్నారు, రిలేషన్ కాల్ చేసినారు, నా పరువు పోయిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళేసి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. దీనిని ఆపడానికి కోసమే ఇలాంటి రూల్స్ గురించి తెలుసుకోండి అని చెప్పేసి మీకు వీడియోలు, ఆడియోలు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.